మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం ఈ మాస ఫలితాలు, దీన్ని నెల ఫలితాలు అంటారు. మాసం అనేటటువంటిది మళ్ళీ తెలుగు నెలలకు పెట్టినటువంటి పేరు మాసం అనేటటువంటి. నెల అనేటటువంటిది అర్థం ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ నెల ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నవంబర్ నెల ఫలితాలు, గోచార ఫలితాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచారం మాత్రమే. మీకు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి సంబరపడాల్సిన పని లేదు, తక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు, ఎక్కువ గ్రహాలు దోషం ఉందని కంగారు పడాల్సిన పని ఏమీ లేదండి. ఇది కేవలం గోచారం, ఒక్క నెల ఫలితాలు మాత్రమే. ఇవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. ఏ నెలకా నెల, ఏ వారానికి ఆ వారం అలా మారిపోతూనే ఉంటాయి మనం చెప్పుకునే దాన్ని బట్టి. దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. దీన్ని ఏదో ఆధారం చేసుకుని బెంగపడిపోయి భయపడిపోయి అంత అవసరం లేదండి. పరిష్కారాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాము. ఆ చిన్నదానికి చిన్న పరిష్కారాలు ఉంటాయి. మహాదశల్లోకి వాటిల్లోకి వెళ్ళి జాతకంలోకి వచ్చినప్పుడు అప్పుడు చేసేటువంటి పరిహారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. అయితే మీ జాతకాన్ని పూర్తిగా నిర్దేశించడానికి గోచారము కొంత చాలా తక్కువ, ఒక 10% మాత్రమే, 100% మాత్రమే మీకు సహకరించగలదు. మిగతాదంతా మీ వ్యక్తిగతమైన జాతకం ద్వారానే తెలుస్తుంది. మీ జీవితం ఏ విధంగా నడవబోతోంది, ఆరోగ్యవంతంగానా, లేకపోతే విద్యావంతంగానా, లేకపోతే జ్ఞానవంతంగానా, లేకపోతే ఆర్థిక పరంగా ఎదుగుతారా, ఎంతవరకు బాగా ఇబ్బంది పడిపోతారా, మధ్యస్థంగా ఉంటుందా ఆదాయము, ఇవన్నీ కూడా కావాలి అంటే తప్పకుండా జాతకం రాయించుకుని తీరాలి నిష్ణాతులైనటువంటి వారి చేత. అప్పుడు మాత్రమే దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాలి. దీనికి ప్రాముఖ్యత లేదని కాదండి, దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. ఆ జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకున్నట్టయితే అప్పుడు సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. అర్థమైంది కదండి. అందుచేత ప్రతి వారు కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి జాతకము. లేదా మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది, కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే పరిహారాల విషయంలో కూడా అన్నిటికీ ఒకే రకమైనటువంటి పరిహారాలు అవసరం లేదండి. ఒక కుజుడికే ఉందనుకుందామండి, అది మనం మాస ఫలితాల్లో నెల ఫలితాల్లో కనుక ఉన్నది అనుకోండి, అది నెల రోజులే ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి అంత హార్డ్గా లేకపోతే కష్టంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారం అవసరం లేదు ఏమండి. అదే మనకి జాతక రీత్యా కనుక కుజు మహాదశి ఏర్పడింది, లేదు కుజుడు సరి అయినటువంటి ప్రదేశంలో లేడు, ఇంకా ఆ మహాదశ గడవలేదు, రాబోయేదో ఆ పైన రాబోయేదో ఉంది. తద్వారా ఏ విషయాల్లో మనకి పెళ్లి విషయంలోనా, సంతానం విషయంలోనా, విద్య విషయంలోనా, గృహ విషయంలోనా ఏ విషయాల్లో అడ్డు తగులుతున్నది అనేటటువంటి విషయాన్ని బాగా చాలా లోతుగా ఆలోచించిన మీదట అక్కడ చేయవలసినటువంటి పరిష్కారాలు కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటాయి, లేదా మీరే చేసుకోవాల్సి వస్తే కష్టంతో కూడుకుని ఉంటాయి. కొన్ని మీరు చేయలేకపోవచ్చు, ఎందుకంటే వేదాలు అవన్నీ నేర్చుకుని ఆ మంత్రాలు చదవడం కష్టం కాబట్టి. ఆ విధమైనటువంటి పరిష్కారాలు కూడా మేము సులువైన పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఉష్ణోగ్రత అంటూ ఉంటాం చూసారా. జ్వరం ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఇప్పుడు వేసవకాలం వచ్చింది, వేసవకాలంలో ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందంటాం. ఉష్ణోగ్రత అనేది ఒక పదం కాదు, ఉగ్రత అంటే ఎక్కువ, దాని స్థాయిని బట్టి ఉంటుందన్నమాట. 100 డిగ్రీలు జ్వరం ఉన్నవాడికి పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది. అదే 103, 104 వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతుంది. ఎదురుగా ఉన్న నిన్ను కానీ ఆయన భార్యను కానీ వారి తండ్రి గారు కానీ తల్లి కానీ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు 104 జ్వరం ఉండి. అప్పుడు ఆ పారాసిటమాల్తో పాటుగా మనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది పని జరగదండి, చాలా ఇబ్బంది. ఇటువంటివి ఉంటాయి కొన్ని. ఆ తీవ్రతను బట్టి దాన్ని బట్టి ఆ డోసేజ్ పెంచడం. అలాగే మన ఇక్కడ ఆ గ్రహ దోషాలను బట్టి గోచార రీత్యానా, జాతక రీత్యానంలో కూడా స్థాన రీత్యానా ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది. వాటి గురించి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును. సులువైన మార్గాలు కావాల్సిన వారికి సులువైన మార్గాలు సూచించడం జరుగుతుంది. లేదు ఈ డోస్ చాలదయ్యా అని చెప్పిన వారికి మనం చెప్తాం. ఓకే, ఇదండి ఈ విషయం. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, సింహరాశి వారికి
నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. జన్మంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది శుభ ఫలితంలోనూ ఇవ్వజాలదు. ఆలోచన బాగుండదు, ప్రవర్తన బాగుండదు, ఏ విధంగా ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళకపోవటం లాంటి కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతువు మనకి జన్మంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. అంటే ఈ సింహరాశిలోనే ఆయన జరిగేటప్పుడు సింహరాశి వారికి ఇచ్చే ఫలితం. అలాగే శుక్రుని కనుక తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ 4 స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. శుక్ర భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఉండగా డబ్బులకు లోటు, అంటే 2 రోజులే సంచారం చేస్తారు. ఆ 2 రోజుల్లో డబ్బులకు లోటు లేకుండా చూస్తారు. అట్లాగే కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే మాట కూడా సున్నితంగా స్మూత్గా ఉంటుంది, చాలా సున్నితంగా మృదు మధురంగా ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంట్లో వారు కావచ్చు, వీధిలో వారు కావచ్చు, పొరుగు వారు కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడైనా సరే వారి అందరి యొక్క సహాయ సహకారాలు మనకి ఈ సింహరాశి వారికి అందజేస్తూ ఉంటారు 24 రోజుల పాటు. తదుపరి ఇక్కడ చతుర్థ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు 4 రోజులు అక్కడ ఉన్నప్పుడు తల్లిగారి ఆశీర్వచనం మనకు లభిస్తుంది. ఆవిడ్ని విద్య విషయంలో రాణిస్తాము. భూమి గృహ విషయాల్లో కూడా మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. వాహనం కొనుక్కోవటం కానీ, లేదా ఉన్న వాహనం మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనకు పూర్తిగా సహకరించడం లాంటివి అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మన స్వభావం కూడా చాలా చక్కటి విశాలమైన బ్రాడ్ మైండ్, అంటే విశాలమైన హృదయంతో ఉండటం, ఈ విధమైనటువంటి సత్ఫలితాలన్నీ కూడా చతుర్థ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం అంచేత మనకు పరిపూర్ణంగా ఈ సింహరాశి వారికి. తద్వారా శుక్రుడు లలిత కళలకి అన్నిటికీ ఆయనే కారకుడు కాబట్టి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అలాగే షేర్ మార్కెట్లో, ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ద్వితీయ స్థానంలో కూడా ఉంటున్నారు కాబట్టి, అలాగే తృతీయంలోనూ చతుర్థంలో సుఖస్థానంలోనూ ఉన్నారు కాబట్టి, అందరు సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి, మీకు కొంతమంది మనం పెట్టుబడి పెట్టేటప్పుడు షేర్ మార్కెట్లో వాళ్ళు వేరే వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ సలహాలు కూడా మీకు ఫేవర్గానే ఉంటాయి కాబట్టి మొత్తం మీద షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు నిరభ్యంతరంగా, సంకోచం లేకుండా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఈ విధమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ మనకు సూచిస్తూ ఉన్నది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 16 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే తులారాశిలో. తదుపరి చతుర్థంలో సంచారం చేస్తున్నారు. తులారాశిలో ఉన్నటువంటి 16 రోజులు, పాక్షికంగా ఈ 16 రోజులు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితం. మీకు అన్ని రకాల అండదండలు, తెలిసిన వారు, తెలియని వారు, ఇంటిపక్క వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో అందరి యొక్క అండదండలు మీకు ఉండడంతో మీకు ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యం విషయం కూడా చాలా బాగుంటుంది. ఇక చతుర్థ స్థానంలో 14 రోజులు సంచరిస్తున్నారు. అక్కడ మాత్రం కొన్ని మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, విద్య విషయంలో, వాటి విషయం, భూమి గృహం వాహనం ఇట్లాంటి విషయాల్లో కొంత ఇందాక శుక్రుడు ముందుకు దోస్తుంటే ఈయన కొంచెం వెనకలాగి పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఈ రవి వలన. ఇకపోతే ఈ చతుర్థ స్థానంలోనే కుజుని యొక్క సంచారం, ఇది కూడా ఈ సేమ్ అట్లాగే ఈ రవి ఇక్కడ ఎట్లా అయితే వెనక లాగి పెడుతూ ఉన్నారు, అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే పిల్లల యొక్క విద్య విషయంలో కావచ్చు, భూమి గృహము వాహనం ఇత్యాది విషయాల్లో ఈ కుజుడు కూడా అవాంతరాలు ఏర్పరుస్తూ ఉన్నాడు. ఇక బుధుని తీసుకున్నట్టయితే ఇక్కడ చతుర్థ తృతీయ ఈ విధంగా ముందుకి వెనక్కి జరగటం, ఇవన్నీ వక్రగతులు కానివ్వండి, ఈ రకమైనటువంటి గతుల ద్వారా 2 రాశుల్లో సంచారం ముందుకి వెనక్కి జరుగుతోంది. ఇక్కడ మాత్రం ఈ బుధుడి యొక్క సంచారం ఒక 9 మొత్తం మీద ఒక పార్షియల్గా మళ్ళీ తర్వాత కూడా వస్తున్నాడు కాబట్టి ఒక సగం వరకు తీసుకున్నట్టయితే ఇక్కడ 2లోను 4వ స్థానంలోను, 2వ స్థానం అంటే కన్యారాశిలో సంచారం చేసేటువంటి రోజు. కన్యలో సంచారం ఏమీ లేదు, కానీ ఇక్కడ మీకు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఉపయోగం లేదు. కానీ 4వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీకు చక్కగా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, గృహ వాహనాలు ఇత్యాది విషయాలన్నింటిలో మీకు
చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని బుధ భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. అట్లాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా 28వ తారీఖు వరకు వక్రమార్గంలో ఉన్న కారణంగా ఆయన కూడా సప్తమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు. అంటే భార్యాభర్తల మధ్యన కొంత అభిప్రాయ భేదాలు రావటము, కొంత మాట అనుకునేటువంటి పరిస్థితి. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యన కూడా కొన్ని భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఈ విధంగా ఉంటూ ఉంటుంది ఇక్కడ శని రాహుల యొక్క ప్రభావం. ఒక్క 2 రోజులు మాత్రం అయినా మీకు అష్టమ స్థానం అయినటువంటి తన స్వస్థానంలో ఉన్నారు. అందులో కూడా పెద్ద మనం ఆశించదగినటువంటిది ఏమీ లేదు అక్కడ. ఇకపోతే ఇంకా వ్యయ స్థానం అయినటువంటి కర్కాటకంలో గురువు సంచారం జరుగుతుందండి. అతిచారం వల్ల కానీ లేదా వక్రం వల్ల కానీ ఏమైనప్పటికీ కూడా ఆయన మొత్తం మీద మీకు వ్యయస్థాన ఫలితాన్నే ఇస్తారు. అంచేత వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల ధన వ్యయం అవుతుంది, ధన నష్టం అవుతుంది, మనోవిచారం కలుగుతుంది. అలా ఇలా అయితే ఒక్క విషయం మనం చెప్పుకోవచ్చు. వ్యయస్థానంలో ఆయన ఉండటం వల్ల ఏంటంటే ఆ ఖర్చు పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఒక మంచి కార్యానికి, ఒకరికి ఎవరికో దానం చేయడానికో, లేకపోతే గుళ్ళు కట్టించడానికో, లేకపోతే పేదవాళ్ళకి అన్నం పెట్టడానికో, లేకపోతే చదువుకునే విద్యార్థులకు ఫీజు కట్టడానికి సహాయపడటమో, పుస్తకాలు కొనివ్వటమో, ఏదో విధంగా మీరు ఖర్చుని పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం ఖచ్చితంగా ఒకరికి ఉపయోగపడుతుంది. మీకైతే వ్యయం అవుతుంది, కొన్ని చోట్ల నష్టం అవ్వచ్చు. కానీ ధన వ్యయానికే నష్టానికి మళ్ళీ తేడా ఉందండి. ధనం వ్యయం అంటే ఖర్చు పెడతాం మనం, ఏదో విధంగా మంచిగా కావచ్చు, చెడ్డగా కావచ్చు, అది ఖర్చు, అది వ్యయం. ధన నష్టం, పర్సు పోగొట్టుకున్నాం, లేకపోతే ఏ ట్రైన్ ఎక్కుతున్నాం, బస్సు ఎవడో పర్సు కొట్టేశాడు, ఈ విధమైనటువంటి ధన నష్టం. లేకపోతే ఎవరికో ఇచ్చాం, మోసపోయాం. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం. ఈ రెండు కూడా జరిగే అవకాశం గురువు వ్యయంలో ఉండగా జరిగే అవకాశం. అయితే ఆ ధనం మాత్రం ఉపయోగపడుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సింహరాశి వారికి జరుగుతూ ఉన్నాయి. అంచేత ముఖ్యంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టేసే సింహరాశి వారికి ఒక్క గ్రహం అంటే శుక్రగ్రహం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. అలాగే 3 గ్రహాలు మాత్రం పాక్షికంగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో అనుకూల ప్రతికూలతలు కంపల్సరీ తప్పకుండా ఉంటాయి. ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయి కూడా అందులో కూడా. ఎందుకంటే 12 రాసులు 9 గ్రహాలు, మీరు 9 గ్రహాలు తీసుకున్నప్పటికీ కూడా 5 గ్రహాలు అనేవి చాలా అరుదుగా మాత్రమే యోగిస్తూ ఉంటాయి. అంచేత ప్రతికూల గ్రహాలు ఎక్కువ ఉంటుంటాయి, గోచారాలు తప్పకుండా కూడా. అందుచేత మీరు దాని గురించి ఏమి కంగారు పడక్కర్లేదు. ఇది మాస ఫలితాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతికూలంగా ఉన్న గ్రహాలకి అవి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది మనకని ఏ మహర్షులు అయితే మనకు అందించారో ఆ మహర్షులే దాని పరిష్కారం ఇదని కూడా చెప్పారు. అది చేసుకోండి. అసలు ఈ ప్రతికూలత అనే పదాన్ని కూడా మర్చిపోండి. ఎప్పుడు మేము చెప్పినటువంటి పరిహారం చేసిన తర్వాత ఈ ప్రతికూలత అనేటటువంటి దాన్ని మర్చిపోండి. మీరు అంతా అనుకూలతే అనుకోండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాలు.